శివోహం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చంద్రకళ. ఈరోజు మరిన్ని విషయాలు ఆధ్యాత్మికంగా కావచ్చు, గురువు గారి గురించి కావచ్చు, ఇంకా ఎస్కేఎస్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మీకు ఈ విషయాల పైన ఏదైనా అవగాహన కానీ మీరు విని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఎస్కేఎస్కి ముందు ఏ విషయాలు తెలియదు నాకు. అంటే మనలో ఇన్ని ఉంటాయి, వీటిని ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు అనే విషయాలు నాకు అలా ఏమాత్రం తెలియదు. మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ముందుగా లెవెల్ 1లో ఒక ఫస్ట్ డే అంటే 3 days ఉంటాయని చెప్పాను కదా, శుక్ర శని ఆది. ఆ 3 రోజుల్లో ఫస్ట్ డే బ్రహ్మరంధ్రం ఓపెన్ చేస్తారు, కుండలిని శక్తి అవేకనం చేస్తారు. అలాగే మంత్రోపదేశం కూడా అదే రోజు జరుగుతుంది. అది గురువుగారు చెప్పినట్టు మనకి చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది అర్థం అవ్వాలి అంటే సూక్ష్మంగా మనం ప్రతి విషయాల గురించి ఆలోచించగలిగే శక్తి ఉన్న వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. లేదంటే ఒక 2-3 క్లాసెస్ విన్నప్పుడు కూడా అర్థమైపోతుంది. కానీ అర్థం కాని సమస్య అంటూ ఉండదు, జరగలేదు అని కూడా ఉండదు. గురువుగారు వన్స్ చెప్పారంటే అది అయ్యే తీరుతుంది. 100కి 100% గురువుగారి మాట ఇది. లెవెల్ 1 డే 2లో ఆరా గురించి చెప్తారన్నమాట, కవచం. ఇది చాలా అసలు ఈ ఆరా గురించి, ఈ కవచం గురించి, ఈ షీల్డ్ గురించి చెప్పాలంటే ఇది నిజంగా చాలా వర్కౌట్ అవుతుంది మన నిజ జీవితంలో. ఏంటి అంటే గురువుగారు చెప్పినప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అంత సింపుల్గా గీత గీసుకోవడమే కదా, ఇది బయటకు కనిపించదు, కానీ ఇది ఎలా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకున్నా. కానీ నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినా. నాకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, బయట ఇంకా చాలా అయినాయి. ఏంటంటే నిద్ర రాదు నాకు. ఇంతకుముందు ఎస్కేఎస్కి ముందు నిద్ర వచ్చేది కాదు, ఏవేవో ఆలోచనలు వచ్చేవి, అవన్నీ పోయాయి. జస్ట్ ఈ కవచం అనేది ఒక 3 times మనం వేసుకున్నాం అనుకో, అసలు ఏదో మంత్రం చదివినట్టు, ఏదో ఎవరో మనకు మాయ చేసినట్టు వెంటనే కూడా అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి నిద్రలోకి జారుకుంటాం. 3 times ఈ షీల్డ్ని మనం ప్రశాంతంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పడుకున్నామా ఇంకా అంతే, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నిద్ర కూడా ప్రశాంతంగా పడుకుంటాం మనం, ప్రశాంతంగా వస్తుంది. అయితే ఈ నిద్ర మనకు, నేను ఈరోజు బాగా నిద్రపోయాను అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అనేది నేను ముందు వీడియోలో చేస్తూ ఉంటాను. మీరు దీని గురించి వినాలి అనుకుంటే వీడియోస్ అన్నీ చూడాల్సిందే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అనుకుంటాం ఈరోజు అది నాకు నిద్ర బాగా పట్టింది అని, అది ఎలా పట్టింది అనేది మనకు తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, అది నేను ముందు వీడియోలో చెప్తాను. ఇంకొకటి, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ పిక్చర్లో ఈ దాని తర్వాత గురువుగారు షీల్డ్ తర్వాత చక్రాల గురించి చెప్తారన్నమాట. ఈ చక్రాల గురించి, నాడుల గురించి మరిన్ని విషయాలు ముందు వీడియోలో మాట్లాడుకుందాం.